మన పాఠశాల యొక్క యూడేస్ ప్లస్ లాగిన్కి సంబంధించి ఈ లాగిన్లో మనం మన పాఠశాల యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం ఇక్కడ udasplus.go.in వెబ్సైట్ తీసుకున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ చూస్ చేసిన తర్వాత మనకు డైస్ కోడ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఈ విధంగా ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే 24-25 ఉందో దానిని మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న వెంటనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, దాన్ని సింపుల్గా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనం ఈ లాగిన్లో మనం ఏం చేద్దాము అంటే స్కూల్ సర్టిఫికేట్ ఏ విధంగా ముందుగా ఎక్కడ ఈ ఆప్షన్ ఉంది చూద్దాము. ఇందులో చూసారు లెఫ్ట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో న్యూ స్కూల్ సర్టిఫికేషన్ అని ఉంది. సో ఈ స్కూల్ సర్టిఫికేట్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఈ స్కూల్ సర్టిఫికేషన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకు రైట్ సైడ్ లో మనకు కొన్ని కాలమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో చూసారా టోటల్ స్టూడెంట్స్ కంప్లీటెడ్ అని మనకు కనిపిస్తుంది, ఇన్ ప్రోగ్రెస్ 0, అలాగే నాట్ స్టార్టెడ్ కూడా 0. అంటే మాది అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇందులో ఎన్రోల్మెంట్ సమ్మరీ కూడా ఉంది. ఎన్రోల్మెంట్ సమ్మరీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుని మనం చెక్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఐ హియర్ బై టిక్ మార్క్ తీసుకొని సింపుల్ గా సబ్మిట్ చేసిన తర్వాత ఓకే ఆప్షన్ వస్తుంది. ఓకే చేసిస్తే మనకు ఇక్కడ స్కూల్ సర్టిఫికేషన్ లో మనకు కంప్లీట్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం యాక్చువల్గా ఈ ప్రొఫైల్కి సంబంధించి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి టీచర్ ఇన్ఫర్మేషన్ సంబంధించి అన్నీ ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం స్కూల్ సర్టిఫికేట్స్ జనరేట్ చేయాలి. సో ఏ విధంగా మనం చెక్ చేసుకుందామో ఒక్కొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు వెళ్ళవచ్చు. ముందుగా స్కూల్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. స్కూల్ ప్రొఫైల్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఓకే డైలాగ్ బాక్స్ దగ్గర ఓకే చేసాము. చేసిన తర్వాత ఇందులో మనకు చూసారా ఇక్కడ రైట్ సైడ్ లో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీని ఉంది. సో ఆ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రొఫైల్ మన పాఠశాల సంబంధించి ఎన్నైతే ప్రొఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీటెడ్ అనే మనకు ఉండాలి. ఇక్కడ ఇన్కంప్లీట్ అనేది ఏది కూడా ఉండకూడదు. సో ఇందులో కూడా మనకు చూసినట్లయితే కరెంట్ స్టాటస్ కంప్లీషన్ ఫామ్ అని మనకు కంప్లీట్ గా కనిపిస్తుంది, కంప్లీటెడ్ ఆల్ ఫామ్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఏది కూడా పెండింగ్ లేదు అని మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. సో ఈ స్కూల్ ప్రొఫైల్ సంబంధించి ఈ విధంగా మనం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి టీచర్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఈ టీచర్ మాడ్యూల్ మరలా మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ లాగిన్ అయిన తర్వాత మన పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఆ ఉపాధ్యాయుల యొక్క వివరాలు అనేవి మనం ఎంటర్ చేసామా లేదా, అప్డేట్ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేయండి. క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే మనకు టీచర్స్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ డీటెయిల్స్ సంబంధించి ఉన్నాయి. ఇందులో అలా జూమ్ చేసినట్లయితే మన పాఠశాలలో 5 ఉన్నారు. మా పాఠశాలలో ఈ 5 కూడా కంప్లీషన్ దగ్గర మనకు చూసుకున్నట్లయితే 5/5 అని కనిపిస్తుంది, ఇన్కంప్లీషన్ 0 ఉంది. సో ఈ విధంగా మనకు కంప్లీట్ గా ఉండాలి. ఏ ఒక్క ఉపాధ్యాయుడి యొక్క అప్డేట్ అనేది మనం చేయకుండా ఉండకుండా అందరూ ఉపాధ్యాయుల్ని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసి ఉండాలి. సో ఈ విధంగా మనం ఈ టీచర్స్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత థర్డ్గా వచ్చి స్టూడెంట్ మాడ్యూల్ ఒకసారి చూద్దాం. స్టూడెంట్ మాడ్యూల్ పైన మనం క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఈ లాగిన్ అయిన తర్వాత థర్డ్ది మనకి స్కూల్ మాడ్యూల్ అంటే విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా ఆధార్ కార్డు కానీ లేదంటే అపరైట్ జనరీ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. సో ఇక్కడ అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది తీసుకోవడం జరిగింది, ప్రజెంట్ అకాడమిక్ ఇయర్. ఇందులో డైలాగ్ బాక్స్ ఎలా ఓపెన్ వస్తుంది, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేసినట్లయితే క్లాసెస్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఈ క్లాసెస్ ఎలాగ మనకు వీటిని కంప్లీట్ చేసినట్టు స్క్రోలింగ్ చేసినట్లయితే మనకు ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ చూసారా ఉన్నాయి, ఇక్కడ అన్ని 0లుగా ఉండాలి. ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ లో ఏవైనా నంబర్ కనిపిస్తే మనం అప్డేట్ ఖచ్చితంగా దాన్ని చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా విద్యార్థుల యొక్క వివరాలు కూడా మనం ఒకసారి సరి చేసుకొని ఈ 3 తాలూకా ఆప్షన్స్ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకొని అప్పుడు స్కూల్ సర్టిఫికేషన్ లోకి వెళ్ళాలి. స్కూల్ సర్టిఫికేషన్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే సర్టిఫికేషన్ జనరేషన్ తర్వాత ఏదైనా మనం ఎడిట్ చేయలేమా అంటే ఎడిట్ చేయగలము అనేసి క్లియర్ గా ఫస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అయితే ఏదైనా డేటా మరలా మనం ఎడిట్ చేసిన తర్వాత మరలా స్కూల్ సర్టిఫికేషన్ అనేది మరలా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో అన్ని చేసుకో ఓకే పైన సింపుల్ గా క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సర్టిఫైడ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే సర్టిఫైడ్ వస్తుందో అప్పుడు మన స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేసిన వారం అవుతాము. థ్యాంక్ యూ.